అత్తకూడల వడ్డీ వ్యాపారం. కాంతం తమ ఊళ్ళో ఎన్నో ఏళ్లుగా వడ్డీ వ్యాపారం చేస్తున్న ఇల్లాలు. కాని ఆమెకున్న కచ్చితింపు కారణంగా వడ్డీ వ్యాపారంలో ఉండాల్సిన పట్టువిడుపులు ఆమెలో ఉండేవి కావు. ఆ కారణంగానే ఆ ఊళ్ళో కాంతంకి పోటీగా ఎందరో వడ్డీ వ్యాపారాలు మొదలుపెట్టారు. కాని ఏం లాభం? అందరి తీరు ఒకటే. కాంతాన్ని ఎన్నో ఏళ్లుగా చూస్తూ ఉండటం వల్ల వడ్డీ వ్యాపారం అంటే ఆమెలాగానే కాస్త పట్టుగా ఘరానాగా చేయాలేమో అనుకునేవాళ్లే కాని వేరే పద్ధతి ప్రయత్నిద్దాం, చక్కగా ఆ వడ్డీ వ్యాపారంలో నిలదొక్కుందామనే బుద్ధి కాంతంతో పాటు తర్వాత అదే వ్యాపారం మొదలుపెట్టిన ఏ ఒక్కరిలోనూ లేదు. ఒకసారి కాంతం దగ్గర అప్పు తీసుకున్న సుబ్బమ్మ అనే ఇల్లాలు తన చేతితో ప్రాంసరీ నోటు తీసుకొచ్చి, చూడు కాంతం, మా పిల్ల పెళ్లి కోసమని నీ దగ్గర తీసుకున్న అప్పుకి ఎన్నో ఏళ్లుగా వడ్డీ కడుతున్నాము. అసలు మాత్రం ఈ రోజుకి జమ చేయలేకపోయాము. అందులో కొత్తేముందులే సుబ్బమ్మ, ఈ ఊర్లో అందరూ ఇలా చేసేవాళ్లే కాని ఇప్పుడు నువ్వొచ్చిన విషయమేంటో చెప్పు. మళ్ళీ అప్పు కావాలా? అబ్బేబే, అందుకోసం కాదు కాంతం. ఎన్నేళ్లుగా నీ దగ్గర మేం తీసుకున్న అప్పు జమ చేయటం అవ్వటం లేదు కదా. అందుకే ఇప్పటి వరకు మేం కట్టిన వడ్డీకి నువ్విచ్చిన అసలుకి లెక్కలు కట్టుకొని మేము తాకాన పెట్టిన భూమిలో ఎంతవరకు తిరిగివ్వగలవో చెప్తే ఆ అప్పుని ఇక్కడితో తెగ్గొట్టేద్దాం. ఈ మాత్రం దానికి ఇన్నేళ్లు మా డబ్బు మీ దగ్గర పెట్టుకోవడం దేనికో? ఈ ముక్క ఎప్పుడో చెప్పుంటే అయిపోయేది కదా అంటూ అక్కడికి తనేదో ఉత్తపుణ్యానికి డబ్బులిచ్చిందల్లా చాలా చులకన చేసి మాట్లాడింది. ఈ విధంగా కాంతం ఎన్నో ఏళ్ల నుండి వడ్డీ వ్యాపారం చేస్తున్నా ఆమెకు చక్కగా జనాన్ని ఆకట్టుకునేలా వడ్డీ వ్యాపారం చేయడం చేతకాలేదు. అలా ఏళ్లు గడుస్తున్నాయి. కాంతం కొడుకు రాహుల్ పెళ్లి వయసుకు వచ్చాడు. ఏమే, మీ అన్నయ్య మన రాహుల్కేదో సంబంధం ఉందన్నాడే, ఏమంటావ్? మరి పిల్లని చూడ్డానికి వెళదామా? వెళ్ళకపోతే ఎలా అండి? నా మంచి చెడు మా అన్నయ్య కన్నా ఇంకెవరికి బాగా తెలుస్తాయి చెప్పండి. అక్కడికి వాడికి ఎప్పుడో చెప్పుంచాను, నాకు వచ్చే కోడలు నాలాగే తెలివైందయుండాలి, వడ్డీలో లెక్క డొక్క చూసుకోదగ్గ పిల్లయుండాలి అని. లెక్క డొక్క వరకు బాగానే ఉంది కాని నీలాగా తెలివైన అని ఎందుకు చెప్పడం? ఈ ఇంటికి నువ్వు ఒక్కదానివే ఉన్నావు కదా. ఏంటయ్యా చతుర్లా? అబ్బే, నీతో చతుర్లాడే ధైర్యమా చెప్పు నాకు అంటూ పాపం ఉండుండి ఎప్పుడో ఒక్కసారైనా కాంతం మీద మాటల్లో పైచేయి సాధిద్దామంటాడు. కాని బొక్కబోర్లా పడతాడు. ఇక తన అన్న చూసిన సంబంధం కావడంతో కాంతం ముందు వెనుక ఆలోచించకుండా కొడుక్కి ఆ సంబంధమే ఖాయించేసింది. అలా వచ్చిన కోడలి పేరు ప్రియ. ఆమె బాగా చదువుకున్న పిల్ల కనుక తన అత్తగారిని ఎలా ఇంప్రెస్ చేయాలో బాగా తెలిసిన పిల్ల. అత్తయ్య, మీ గురించి మీ అబ్బాయి చెప్పిందే కాక మన ఊర్లో చాలా మంది దగ్గర మాట్లాడితే నాకు విషయం అర్థమైంది అత్తయ్య. ఏంటే కోడలాది, చెడుగా చెప్పారా అందరూ నా గురించి? చెడుగానా? లేదే, అందరూ చాలా మంచి విషయాలు చెప్పారు. మీ అత్తలాగా అర్థం చేసుకునే మనసు ఎవ్వరికీ ఉండదే పిల్ల. అలాంటి అత్త దొరకటం నీ అదృష్టం అన్నారు కొందరు. మీ అత్త పైకి అలా కటువుగా ఉంటుంది కాని మనసు చాలా మెత్తన అని మరికొందరు. అలా మీ గురించి చాలా మంచిగా చెప్పారత్తయ్య అని చెప్పడంతో కాంతం ప్రియ మాటలు విని మురిసిపోసాగింది. నిజానికి కాంతం వడ్డీ వ్యాపారంలో మూట కట్టుకున్న అపకీర్తిని పోగొట్టాలంటే మొట్టమొదట ప్రియ చేయాల్సింది కాంతంకి మెల్లిగా నచ్చచెప్పడమే అని ఆమె గ్రహించింది. అందుకే తన అత్తగారి బలహీనత పొగడ్తల్ని పసికట్టి ఇలా మొదలుపెట్టింది. ఇంకా అది మొదలు మెల్లిమెల్లిగా రోజుకో కొంత గాలి కొట్టి తన అత్తగారిని ఉబ్బించడం, దానితో కోడలు ఏది చెప్తే అది తను చేసే విధంగా అత్తగారు కాంతం మౌల్డ్ అయిపోయింది. చూడవే కోడలా, ఇన్నాళ్ళు నా ఇంటికి వచ్చే కోడలు నా వడ్డీల లెక్కలు చూడగలిగే పిల్లయితే చాలు అనుకున్నాను. కాని నిన్ను, నీ తెలివితేటల్ని చూసిన తరువాత కొద్ది రోజులు నా వడ్డీ వ్యాపారాన్ని నీ చేతిలో పెట్టాలనుందే. నాలాంటిదే ఇన్నాళ్ళు ఈ వ్యాపారాన్ని ఇలా చెయ్యగలిగినప్పుడు నీలాంటి చదువుకున్న పిల్ల, తెలివైన పిల్ల ఇంకెలా చేస్తుందో చూడాలనుంది. అమ్మో, నేను వడ్డీ వ్యాపారమా? వద్దులే అత్తయ్యా. లేదే కోడలా, నువ్వు చెయ్యగలవు. మొన్నీ మధ్య నువ్విచ్చిన సలహాలతో 5-6 మొండి బకాయిలు వసూలు చేశాను కదా.
ఇన్నాళ్ళ నుండి వడ్డీ వ్యాపారం చేస్తున్న నాకే అలా చేయాలనే ఆలోచన తట్టలేదు. ఇంతకన్నా నువ్వు నా వడ్డీ వ్యాపారము అందుకోవడానికి ఇంకేం అర్హత కావాలే చెప్పు అంటూ అత్తగారే తన వడ్డీ వ్యాపారాన్ని కోడలి చేతిలో పెట్టినట్టుగా ఫీలయ్యింది. కాని నిజానికి తన అత్తగారితో అలా చెప్పించుకోవడమే కోడలి ప్రియ తెలివితేటలు. అలా అత్తగారి బలవంతం మీద కోడలు కూడా వడ్డీ వ్యాపారంలోకి దిగింది. కాని వడ్డీ వ్యాపారంలో చాలా మార్పులు చేసింది. డబ్బు ఎవరికివ్వాలి, ఎంత వడ్డీకివ్వాలి, తిరిగి ఎలా వసూలు చేయాలి అనే విషయాల నిర్ణయాలన్నీ కోడలు ప్రియే తీసుకుంటుంది. అందులో అత్తగారి ప్రమేయం ఉంటే ఒప్పుకునేది కాదు. అలా కాంతం కోడలు ప్రియ చేతికి వడ్డీ వ్యాపారం వెళ్ళింది అన్న విషయం ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. అందుకే మళ్ళీ చాలామంది అవసరంలో ఉన్నవాళ్లు కాంతం ముఖం చూసి కాదు, ఈసారి ఆమె కోడలు ప్రియ ముఖం చూసి అప్పు అడగటానికి వచ్చేవారు. ఒకసారి ఫ్యాక్టరీలో పనిచేసే వెంకట్రావు అనే వర్కర్ అప్పు కోసం ప్రియ దగ్గరకు వచ్చి, చూడమ్మా ప్రియా, నేను నీకు అంతగా తెలియకపోవచ్చు కానీ మీ అత్తగారు, మాంగారు, మీ ఆయన రాహుల్కి నేను బాగా పరిచయమే. అయ్యో, మీ గురించి తెలియకపోవడమేంటి బాబాయ్ గారు? మన ఊర్లో ఫ్యాక్టరీ పెట్టిన కొత్తలో మీరే ఈ ఊర్లో చాలా మందికి అందులో ఉద్యోగాలు వేయించారంట కదా. ఈ రోజు నెల జీతం తీసుకునే ప్రతి వర్కర్ ఆనందం వెనుక ఆ రోజు మీరు చేసిన సహాయమే ఉందని విన్నాను. అదేదో నా వల్ల అయింది చేశాలేమ్మా. ఇప్పుడు నేను వచ్చిన పనేంటంటే నాకు 3 లక్షల అప్పు ఒకటి ఉంది. దానికి వడ్డీలు ఎక్కువైపోతున్నాయి. అందుకే అది తీర్చేయడానికి నువ్వేనా అప్పు ఇవ్వగలవా? అక్కడ నేను 4 రూపాయలు వడ్డీ కడుతున్నాను. నువ్వు కాస్త తగ్గించుకోగలిగితే నాకు మేలు చేసిందని అవుతావు. తప్పకుండా బాబాయ్ గారు, మీ కష్టమేంటో మీ నిజాయితేంటో నేను విన్నాను. పైగా పెళ్లికి ఎదిగిన కూతురు కూడా ఉందంట కదా మీకు. కనుక రూపాయిన్నర వడ్డీకిస్తాను, కాని ఈ విషయం మాత్రం మన మధ్యనే ఉండాలి, ఎవరికి చెప్పకండి అంటూ ఏదో చిన్న ఆఫర్ దొరుకుతుందేమో అని వచ్చినవాడికి చాలా పెద్ద ఆఫర్ ఇచ్చి పంపింది ప్రియ. అదంతా చూసిన అత్తగారు కాంతం అతను వెళ్ళిపోయాక, ఓసై తింగర్దానా, నేను వడ్డీ వ్యాపారం మొదలుపెట్టిన కొత్తలో ఇచ్చానే రూపాయిన్నర వడ్డీకి. ఇప్పుడు అసలు ఆ రేటెక్కడుందే? అంత తక్కువ ఇస్తానన్నావు. అత్తయ్య, నేనేమైనా పిచ్చిదాన్నా అలా తక్కువ వడ్డీ వ్యాపారం చేయడానికి? ఈ వెంకట్రావు బాబాయ్ త్వరలో ఆ ఫ్యాక్టరీ యూనియన్ లీడర్ అవబోతున్నాడు. ఇప్పుడు మనం ఇతనికి తక్కువ వడ్డీకి అప్పిస్తే రేపు తన ఫ్యాక్టరీలో ఎవరికి కష్టం ఉందన్నా అతను మన అడ్రస్సే చెప్తాడు. ఇప్పుడు నష్టపోయినా అప్పటికి మన వ్యాపారం పెరుగుతుంది. అయినా ఇన్నాళ్ళు మీరు ఎక్కువ వడ్డీలు వసూలు చేశారు. ముక్కు పిండి వసూలు చేశారని పిండిన నిందలు పోగొట్టుకోవాలంటే ఇలాంటివి కొన్ని చెయ్యాలత్తయ్యా అంటూ తన అత్తగారికి వడ్డీ వ్యాపారంలో జ్ఞానబోధ చేసింది ఆ కోడలు. ఇంకా అది మొదలు కోడలు ప్రియ తన అత్తలా కాకుండా అప్పులిచ్చే సమయంలో అవతలి వ్యక్తుల స్తోమతలు, శక్తులు తెలుసుకొని వడ్డీ రేట్లు చెబుతూ అవి కట్టలేని వారికి వెసులుబాట్లు ఇస్తూ మెల్లిమెల్లిగా తమ వడ్డీ వ్యాపారాన్ని ఆ ఊరు నుండి పక్క ఊర్లకి పాకే వరకు తీసుకెళ్ళింది. అప్పుడు కాని అర్థం కాలేదు ఆ అత్తగారికి వడ్డీ వ్యాపారం అంటే జనాన్ని పిండటం కాదు, తెలివిగా ఎరవేసి పట్టుకోవడం అని. ఉదయాన్నే ఆ ఇంట్లో నుంచి సుప్రభాతం వినబడుతూ ఉంది. అగరబత్తుల సువాసన పరిమళాలు పంచుతుంది. అత్తయ్య కాంతం దేవుడి ముందు నిలబడి మాట్లాడుతూ ఉంది. దేవుడా, నాకు తరతరాలు తిన్నా తరగని ఆస్తి ఉంది. కొడుక్కి మంచి ఉద్యోగం ఉంది. ఇంకా నాకేం కావాలి అని అడగొచ్చు. కాని ఆకాశంలో చందమాముందని ఇంట్లో లైట్ వేసుకోకుండా ఉంటామా? నేను అంతే. నాకు కావలసింది మంచి కోడలు. వాడికి ఆ 3 ముళ్ళు పడితే చాలు అని దేవుడితో కోరికల బేరాలు ఆడుతూ ఉంది. అయినా నేను నిన్ను తప్ప ఇంకెవర్ని అడగగలను? నువ్విస్తావు, నాకు తెలుసు అంటూ దేవుడితో మాట్లాడుతూ ఉంది. దేవుడు బాగా ఆలోచించి కాంతంకి బుద్ధి చెప్పాలి అనుకున్నాడో ఏమో. ప్రియా అనే అమ్మాయితో కాంతం కొడుకు రఘుకి పెళ్ళయింది. ప్రియా అందమైన అమ్మాయి కావడంతో కాంతం కూడా చాలా సంతోషించింది. కాని ప్రియకి ఒక జబ్బుంది. కిడ్నీ వ్యాధో గుండె వ్యాధో కాదు, అది నిజాలు చెప్పే జబ్బు. ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నిజం మాత్రమే చెబుతూ ఉండేది. అత్తయ్య, ఈ చీర నీకు దరిద్రంగా ఉంది. అత్తయ్య,
మీరు చేసిన వంట నోట్లో పెట్టుకునేలా లేదు. అని మనసులో ఏమనిపిస్తే అది చెబుతూ ఉండేది. కాంతంకి ఎలా స్పందించాలో తెలిసేది కాదు. ఒకరోజు కాంతంని కలవడానికి ఆ ఊరు మోతుబర్ర రైతు కృష్ణయ్య వచ్చాడు. అమ్మా, అత్తయ్యగారున్నారా? పూజ చేస్తున్నారండి. రండి రండి, కూర్చోండి. కాసిన్ని మంచినీళ్ళిస్తావా? అనగానే ప్రియా కొన్ని నీళ్ళిచ్చింది. ఇంతలో పూజగది నుంచి ఎవరమ్మా అనే కేక వినిపించింది. కృష్ణయ్య నీళ్లు తాగుతూ ఉండటంతో ప్రియ సమాధానం ఇచ్చింది. అదే అత్తయ్య, ఊర్లో అందరికీ చిల్లర డబ్బులిచ్చి వాళ్ళ పొలాలన్నీ లాక్కుంటున్నాడు అని చెప్పారు కదా కృష్ణయ్య, ఆయనొచ్చాడు. ఒక్కసారిగా నీళ్లు తాగుతున్న కృష్ణయ్య పొరబడ్డాడు. కాంతం పూజగది నుంచి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదే అత్తయ్య, ఎంగిలి చేత్తో కాకిని కూడా తోలనంత పిసినారి, ఎప్పుడు పోతాడో ముదనాష్టపోడు అని చెప్పారు కదా ఆయన అని కుక్క తిప్పుకోకుండా చెప్పింది. కాంతం కృష్ణయ్య ఎదురెదురుగా ముఖాలు చూసుకున్నారు. అమ్మా, కౌలు డబ్బులిద్దామని వచ్చాను, తీసుకోండి అంటూ ఏదో మొహమాట పడుతూ వెళ్ళిపోయాడు. కాంతం సిగ్గుతో తలదించుకుని పోయింది. కృష్ణయ్య వెళ్ళిపోయాక కాంతం కోపం తారాస్థాయికి చేరుకుంది. ఓసై, నీకసలు బుద్ధుందా? ఎదటివారి ముందు ఎంత మాటొస్తే అంత మాట అనేయడమేనా? నేనేం చేశానత్తయ్యా? నిజం చెప్పడం తప్ప? ఏంటే నిజాలు? ఏం అబద్ధం చెప్పలేవా? నిజం చెప్పాలని చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ సత్యంగారు చెప్పారు అని చాలా అమాయకంగా చెప్పింది. కాంతంకి ఏం చేయాలో అర్థం కాలేదు. ఛీ అనుకుని వెళ్ళిపోయింది. కొన్ని రోజుల తర్వాత ప్రియా భర్త అయిన రఘు ఇంటికొచ్చి, ప్రియా, కొంచెం డబ్బివ్వు, కర్ణంగారికి ఇవ్వాలి కదా. ఏ డబ్బులండి? అదే బీరువాలో ఉన్నాయి కదా, ఆ డబ్బులు తీసుకునిరా. ఓహో, ఎట్టి పరిస్థితుల్లో ఈ డబ్బుల గురించి మీ అమ్మగారికి చెప్పొద్దు, ఊరి అవతల అమ్మకి తెలియకుండా పొలం కొందామన్నారు, ఆ డబ్బులా? అనగానే వంటగదిలో ఉన్న కాంతం, నట్టింట్లో ఉన్న రఘు ఒక్కసారిగా కంగుతున్నారు. రఘు కోపంతో, ఏంటి ఆ మాటలు? నిజమే కదండి, నేనెప్పుడూ అబద్ధం చెప్పను. చిన్నప్పుడు మా తెలుగు మాస్టర్ సత్యంగారు చెప్పారండి అంటూ మళ్లీ అమాయకంగా చెప్పింది. రఘుకి ఏడవాలో నవ్వాలో అర్థం కాలేదు. దీనితో ఎలా వేగాలరా అంటూ రఘు వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత ఆ ఇంటికి సులోచన వచ్చింది. ఇంట్లో కాంతం మాత్రమే ఉంది. కాంతం, ఎలా ఉన్నావే అని పలకరిస్తూ ఇంట్లో కూర్చుంది. కాంతంకి సులోచనను చూడగానే భయం, ఆందోళన కలిగాయి. నా కోడలి ఇంట్లోకొస్తే దేని ముందు ఏం మాట్లాడుతుందో ఏంటో అంటూ ఒక పక్క భయపడుతూ సులోచనతో మాట్లాడుతుంది. కాసేపు ముచ్చటించి సులోచన వెళ్తూ ఉంది. అమ్మయ్య, ఇది వెళ్ళిపోతుంది, చాల్లే అనుకుని సాగనంపబోతూ ఉండగా ప్రియా అప్పుడే బయటనుండి ఇంట్లోకొచ్చింది. ఓహో, నువ్వేనా? మా కాంతం కోడలివి, లక్షణంగా ఉన్నావు. ఏం పేరు నీ పేరు? ప్రియా అండి. అనగానే కాంతం ఇక పద అంటుంది. ప్రియా, మంచి పేరు. నా పేరు సులోచన. ఓహో, సులోచన గారు మీరేనా? చీటిల పేరుతో చాలా మందిని మోసం చేశారంటగా, మీరే కదా? అనగానే సులోచన ముఖం మాడిపోయింది. ఏం చేయలేక కాంతం వైపు కోపంగా చూసి మౌనంగా వెళ్ళిపోయింది. ఓసేయ్, ఏంటే నువ్వు నన్ను బ్రతకనివ్వవా? నేనేదో చెప్పాన్లే, అది దానికి చెప్పాలా? అందులో తప్పేముందత్తయ్యా? నిజం చెప్పడం నేరం కాదు కదా. నిజం మాత్రమే చెప్పాలని మా తెలుగు మాస్టర్ సత్యంగారు చెప్పారు అని చాలా అమాయకంగా చెప్పింది. కాంతం ఏం చేయలేక పూజగదిలోకి వెళ్ళిపోయింది. దేవుడా, నాకు తరతరాల ఆస్తి పోయినా పర్వాలేదు, నా కొడుక్కి ఉద్యోగం పోయినా పర్వాలేదు, నా కోడలికి ఆ నిజాలు చెప్పే రోగం తగ్గించు నాయనా అని వేడుకోవటం మొదలుపెట్టింది. దేవుడు చిరునవ్వుతో అలాగే చూస్తున్నాడు.